వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు సమయంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు పడింది. పోలీసుల నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. డీఎస్పీ భానోదయ నివేదిక సమర్పించారు. 11 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సీఐ, 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ సహా 5 కానిస్టేబుల్స్ ఉన్నారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యను బదిలీ చేశారు. విచారణ అధికారి నివేదికతో గుంటూరు రేంజ్ ఐజీ చర్యలు చేపట్టారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు సమయంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు పడింది. పోలీసుల నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. డీఎస్పీ భానోదయ నివేదిక సమర్పించారు. 11 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సీఐ, 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ సహా 5 కానిస్టేబుల్స్ ఉన్నారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యను బదిలీ చేశారు. విచారణ అధికారి నివేదికతో గుంటూరు రేంజ్ ఐజీ చర్యలు చేపట్టారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు సమయంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు పడింది. పోలీసుల నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి. ఎంపీ ఎవరైతే ఉన్నారో వైసీపీ చెందినటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరు రావటం కానీ, అంతేకాకుండా గుంటూరులోని ఐటీడీపీ కార్యకర్తపై దాడికి వెళ్తాం. ఆ ఘటనలో భాగంగా కూడా మాధవ్ తో పాటు ఒక 6 అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత కోర్టుకి హాజరుపత్రం కానీ, అందులో భాగంగానే ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా జీజీహెచ్ లో వైద్య పరీక్షలు తీసుకెళ్లడం జరిగింది. ఈ మధ్యలోనే వైద్య పరీక్షలు జరుగుతున్న క్రమంలోనే ఓ కార్యకర్త అతనికి ఫోన్ తీసుకొచ్చి ఇవ్వటం, ఆయన ఫోన్ మాట్లాడటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో ముద్దాయిల్ని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో ఉన్నప్పుడు పోలీసు ఫోన్ మాట్లాడకూడదని చెప్పేసి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ విరుద్ధంగా కూడా వ్యవహరించారని చెప్పేసి, ఇందులో భాగంగా విధులు నిర్లక్ష్యం వహించారని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఒక డిఎస్పీని వీఆర్ వెళ్ళటం కానీ, ఒక సిఐని సస్పెండ్ చేయడం కానీ, మరొక 2 ఎస్ఐలు కానీ, ఆ తర్వాత 2 ఏఎస్ఐలు, 3 కానిస్టేబుల్, దాదాపు మొత్తం 11 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ అంతా కూడా విధుల నిర్లక్ష్యంలో భాగంగానే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు భావించారు. సో ఈ నేపథ్యంలోనే 11 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు. అంతేకాకుండా ప్రధానంగా మనం చూసుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో మాధవ్ ఫోన్ మాట్లాడటం కానీ, కూడా అతను ఎస్కార్ట్ వచ్చినటువంటి ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో వారే దీంట్లో సస్పెండ్ చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.